తిరుపతి మూలకోన అటవీ ప్రాంతంలో లభించిన డెడ్ బాడీల మిస్టరీలో మరో ట్విస్ట్ బయటపడింది. 4 మృతదేహాలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. పాండిచేరికి చెందిన కలై సెల్వన్ డెడ్ బాడీని నిన్ననే గుర్తించారు పోలీసులు. అక్కడే లభ్యమైన మరో మహిళ, 2 పిల్లల మృతదేహాలపైన స్పష్టత వచ్చింది. తమిళనాడుకు చెందిన జయమాలిని, ఆమె 2 కూతుళ్ల డెడ్ బాడీలుగా అనుమానిస్తున్నారు పోలీసులు. జయమాలిని 2 పిల్లల అదృశ్యంపై గత జూలైలో మిస్సింగ్ కేసు నమోదైంది. జయమాలిని భర్త వెంకటేశన్ భార్య పిల్లలు కనబడడం లేదని తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కువైట్లో పనిచేస్తున్నాడు వెంకటేశన్. గత జూలైలో ఇంటికి వచ్చిన వెంకటేశన్కు భార్య జయమాలిని 2 ఆడపిల్లలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. సిడిఆర్ ఆధారంగా విచారించి కేసులో పురోగతి సాధించారు పోలీసులు. వెంకటేశన్ అదుపులోకి తీసుకుని విచారించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో కలై సెల్వన్కు జయమాలిని కుటుంబంతో ఉన్న సంబంధంపైన ఆరా తీస్తున్నారు. 4 మరణాలు హత్యేనా అన్న అనుమానం కూడా ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. చనిపోయిన వారు 2 వేరువేరు కుటుంబాలకు చెందిన వ్యక్తులుగా తెలుస్తోంది. వెంకటేశన్కి భార్య, 2 పిల్లలు, వీరు 3 చనిపోయారు. అలాగే మరొక వ్యక్తి కూడా ఇందులో చనిపోయి ఉండడం ప్రస్తుతం అనుమానాలకు తావిస్తోంది. 4 మృతదేహాలు మొత్తం, 3 ఒక కుటుంబానికి చెందినవారు, ఒక పురుషుడు మాత్రం వేరే వ్యక్తిగా తెలుస్తోంది. జయమాలిని భర్త జూలైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు మిస్సింగ్ ఉన్నట్టు. వెంకటేశన్ ఎవరైతే జయమాలిని భర్త ఉన్నాడో అతను కువైట్లో పనిచేస్తూ ఉన్నాడు. అతడు గత జూలైలో ఇంటికి వచ్చిన సందర్భంలో భార్య జయమాలిని 2 ఆడపిల్లలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది అతనికి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పురుషుడు కలై సెల్వన్గా తెలుస్తోంది, పాండిచేరికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. కలై సెల్వన్ అలాగే జయమాలిని వీరి కుటుంబానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇక్కడ ఏ విధంగా చనిపోయారు, సూసైడా లేదంటే మర్డర్ అనే దాని మీద ఆరా తీస్తున్నారు. భర్త వెంకటేశన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. కలైమునికి ఈ కుటుంబానికి ఉన్నటువంటి సంబంధంపై ఆరా తీస్తున్నారు పోలీసు.